మేడారం జాతర కోసం మా భూములు ఇస్తే పంట నష్ట పరిహారం సమయానికి ఇవ్వటం లేదని వరంగల్ జిల్లా రెడ్డిగూడెం గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జంపన్న వాగులో అక్రమ కట్టడాలు నిర్మించడం ద్వారా వరదలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి బస్సు సౌకర్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. మేడారంలో మహాజాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మేడారం జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. దాంతోపాటు రహదారుల విస్తరణ కూడా చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మాకు కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మేడారం పక్కన రెడ్డిగూడెంలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అసలు వీళ్ళకున్న సమస్యలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మరో 60 రోజుల్లో ఇక్కడ మేడారం జాతరకు సంబంధించి మహాజాతర జరగనుంది. కానీ మీకున్న సమస్యలు ఏంటంటే జాతరకు సంబంధించి ప్రధానంగా ఉన్న మీ సమస్యలు ఏంటంటే? ప్రధానంగా మాకున్న సమస్యలు ఏంటంటే రెండో పంట నష్టపోతున్నామండి. రెండో పంట నష్టపోవడమే కాదు, మా భూములు అడ్రస్ లేకుండా దోషెత్తారు, టాయిలెట్లు కడతారు, సీసాలు వాళ్ళ కొడతారు, పశువులు చచ్చిపోయాయి, మనుషులు చచ్చిపోయాయి, కుక్కలు చచ్చిపోయాయి అన్నీ. దీనివల్ల మేము వానాకాలం వరదల వల్ల జంపన వాళ్ళు కూడా అక్రమ కట్టడాలు కట్టి దానివల్ల కూడా నీళ్లు పోకుండా చేస్తున్నారు. దానివల్ల వరదల వల్ల మేము వానాకాలం పంట పోతుంది, జాతర వల్ల ఒక పంట పోతుంది. ఇక్కడ బిచ్చగాల కంటే ఘోరంగా బతుకుతారు ఇక్కడ ఉన్న రైతులు మాత్రం. జాతరకు సంబంధించి దాదాపు 4 రోజుల్లో 3 కోట్ల మంది పైగా ఇక్కడ జాతరకు వస్తుంటారు. ఇట్లాంటి టైంలో కొంతమంది నష్టపోవడం సహజం. కానీ మీకు సేమ్ టైంలో నష్టపరిహారం కూడా ప్రభుత్వం కట్టించాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీకు నష్టపరిహారం ఇవ్వట్లేదా ప్రభుత్వం? ఇవ్వడం లేదు సార్, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. దాని గురించి మాట్లాడారు కూడా రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ. ఆ విషయంలో ఏ మాట మాట్లాడరు, అన్ని దాటవేసుడే. కనీసం ఈ ఊరికి బస్సు కూడా సౌకర్యం లేదు. మా మండలానికి పోవడానికి దారి ఉన్నది కానీ బస్సు లేదు. చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ. ఏంటంటే అభివృద్ధి అనే పేరుతోటి విధ్వంసం చేస్తాను మొత్తం. అంటే ఇక్కడికి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు మెరుగైన సౌకర్యాలు ఉండాలి, శాశ్వత పనులు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం దాదాపు 110 కోట్లు కేవలం అక్కడ దేవాలయ విస్తరణకే చేపడుతుంది. దాంతోపాటు ఒక 50 కోట్లు రహదారుల విస్తరణ చేపడుతున్న పరిస్థితి. మీరేమో ఇబ్బందులు అవుతున్నాయి, విధ్వంసం చేస్తున్నారు అంటున్నారు. అంటే ఎంతవరకు నిజం ఇది? అంటే ఇప్పుడు మా పంటలు, మా ఇళ్ళు పోయినాక, మా రోడ్లు పోయినాక, మాకు ట్రాన్స్పోర్ట్ లేకుండా, మంచినీళ్ళు లేకుండా ఇవన్నీ ఇబ్బందులు కదా. మా పొల్యూషన్ ఎక్కువైతుంది, రోగాలు వస్తున్నాయి. సైడ్ కాలువలు ఇప్పుడు కడుతున్నారు, ఎప్పుడో చేయాలి ఇవన్నీ. పర్మనెంట్ టాయిలెట్స్లో అన్ని ఓపెన్ టాయిలెట్స్, ఎంత వాసన వస్తుంది. మరికొంతమంది స్థానికులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఇక్కడ ఉంటారా? అసలు మీకు జరుగుతున్న నష్టం ఏంటండి? అసలు మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది ఇక్కడ? మాకు ఉన్నది ఎకరం అండి. ఎకరంలో ఇప్పుడు మొత్తానికి జాతర అప్పుడు అయితే మాకు జాతర వచ్చి మొత్తం నష్టమే. ఏం లేదు, పంట లేదు, పైరు లేదు, అని బంద్ చేస్తారు. మీకు ఏంటంటే జాతర మీకు మేడారం జాతర బొచ్చడు సంపాదిస్తారు. మేము సంపాదించి ఉన్నది పోతుంది, మాకు బుబ్బే కరువు అవుతుంది. మాకు ఏం లాభం లేదు ఆ మేడారం జాతర గురించి. సరే కావచ్చు, గవర్నమెంట్ లాభం కావచ్చు, పూజార లాభం కావచ్చు, మాకైతే లేదు. మేము ట్రైబుల్, నాన్ ట్రైబుల్, మేము అందరం కలిసే ఉంటున్నాం. కానీ ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారు, చేయాలి మా వాళ్ళే అంటారు. కానీ ప్రభుత్వం చేస్తుంది, మాకు మేము ఏం చేయాలి? అంటే ఈ రెండో పంట నష్టం సంబంధించి మీకు ప్రభుత్వం నష్టపరిహారం కట్టిస్తాయి? కట్టిస్తలేరు సార్, మాకు నష్టపరిహారం లేదు, ఏది లేదు. మాకు దుమ్మే మిగులుతుంది. మేము జాతర వెళ్ళిందంటే ఈగలు, దోమలు, మేము వాసనకు తట్టుకోలేక రోగాలు, మాకు నొప్పులు. మళ్ళీ అట్లా పోను ఎక్కడెక్కడో వచ్చి కోళ్ళపారాలు, చేపలు, అవి ఇవి అన్నీ పెట్టుకొని వాళ్ళు పోతారు, దులుపుకొని వాళ్ళు పోతారు. సత్యంగా మేము చస్తాం. కాదమ్మా, గతంతో పోలిస్తే ఇప్పుడు రోడ్లు కూడా మీకు వెడల్పు చేస్తున్నారు, అన్ని సౌకర్యాలు కూడా మెరుగుపరుచున్నారు కదా ప్రభుత్వం. ఇప్పుడు జరుగుతున్నాయి సార్, ఇప్పుడు చేస్తాను. ఇంతకుముందు ఏం చేయలేదు, మాకు ఏమి ఇయ్యలేదు, ఏం చేయలేదు. మేము దుబ్బ తిని దుబ్బ కక్కాలి. వాళ్ళు ఆ దుబ్బకు, ఆ జనాలకు ఆ రోగాలు వచ్చి మేము లేవకుండా పండుడు. మళ్ళా మాకు జాతర అయిపోయిందంటే తిందామంటే బుక్కడి బువ్వ కూడా కాసిపోయేటోళ్ళు ఉండదు. జాతర అనంతరం కూడా ఇక్కడ చాలా మంది ఇక్కడ శానిటేషన్ మున్సిపల్ కార్మికులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ సంబంధించిన యూరియా ఇవన్నీ ప్లేస్ చేస్తుంటారు కదా, బ్లీచింగ్ పౌడర్ ఇవన్నీ చల్లి మొత్తం శుభ్రం చేస్తుంటారు కదా. అవన్నీ ఏం చేస్తారు వాళ్ళు? కవర్లు తీసేస్తారు, పోతారు. ఆ బొక్కలు బోరిగలు అన్నీ అందులోనే ఉంటాయి. సీసొక్కలు, బొక్కలు, బోరిగలు, చిప్పలు, కొబ్బరి చిప్పలు, అవి వాళ్ళు చికెన్ కొట్టి, మటన్ కొట్టి అన్ని కుప్పలు వేసిపోతే వడ్డలంతా అట్నే ఉంటాయి. దోమలు గింతంత మెతుకు పడితే గిన్ని ఈగలు, దోమలు, మేము తట్టుకోలేకపోతున్నాం. మరోవైపు ఇక్కడ మీకు ఈ జాతరకు సంబంధించి రెడ్డిగూడెం సంబంధించి మీకు ఇక్కడ బస్సు సౌకర్యం ఉందా? అంటే ఎలాంటి సౌకర్యాలు కావాలి అసలు? మాకు ఎలాంటి సౌకర్యం అంటే తాడువాయి మండల్కి పోవడానికి మేము 22 + 15 + 35 కిలోలు 40 కిలోమీటర్లు తిరిగిపోవాల్సిన అవసరం ఏర్పడ్డది. మేడారం మా ఆసియా ఖండంలో రెండో స్థానంలో మహా కుంభమేళంలో మాకు జాతరకు మేము పొలాలు స్వచ్ఛందంగానే ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ప్రభుత్వం ఇవ్వాలంటే కూడా ఇస్తున్నాము.
కానీ మాకు రెండవ పంట వేసుకోవడానికి వెసులుబాటు ఇస్తలేరు, నష్టపరిహారం కట్టిస్తలేరు. మాకు జాతర భక్తుల వల్ల లేకపోతే దేని వల్ల ప్రభుత్వం మాకు నష్టపరిహారం కట్టిస్తే మేము స్వచ్ఛందంగా పొలాలు వదిలిపెట్టడానికి మేము ఉన్నాం సిద్ధంగా. కానీ మాకు వర్షాకాలం వల్ల పంట నష్టపరిహారం పోతుంది, వరదలు వచ్చి మునిగిపోతున్నాయి. అందులో భాగంగా రెండవ పంట కూడా జాతర వల్ల నష్టపోతున్నాం. మీ డిమాండ్ ఏంది ప్రభుత్వానికి? మా ప్రభుత్వం నుండి మా డిమాండ్ ఏంటంటే మాకు నష్టపరిహారం కట్టియాలి. ఒక ఎకరానికి వచ్చేసి ఒక 20,000 30,000 అట్లా నష్టపరిహారం కట్టియాలని మా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ అందులో భాగంగా సీస ఒక్కలు, తిరుబండారాలు వేసిన సీస ఒక్కలు కానీ మందులు సేవించి సీస ఒక్కలు, గాజు పెంకలు వగైరా అన్ని తినుబండారాల బొక్కలు కానీ అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అరే వర్షాల వల్ల వర్షాకాలం పంట నష్టపోతున్నాం. సమ్మక్క జాతర వల్ల కూడా పంటను వదిలిపెట్టుకుంటున్నాం. భక్తులకు పెద్ద మహా జాతర కాబట్టి మేము వదిలిపెట్టుకున్నాం. కాకపోతే మాకు నష్టపరిహారం కట్టియాలి ప్రభుత్వం. మేము చిన్నప్పుడు నేను పుట్టి పెరిగి ఇక్కడ నుండి 50 సంవత్సరాల కానుండి కనీసానికి వరదలు వచ్చిపోయిన నష్టపరిహారం ఏ ప్రభుత్వం వచ్చినా కట్టియలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా కట్టియలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వల్ల కొంచెం రోడ్లు వెడల్పు అవుతున్నాయి, వెడల్పు చేస్తారు. జాతరకు నిధులు కేటాయించారు కాబట్టి దానివల్ల వెడల్పు చేస్తారు. ఇది బాగానే ఉంది. కానీ ఊళ్ళో సైడ్ డ్రైన్స్ అనేటివి బరాబర్ లేకుంటుండే ఇప్పుడు మొదలు పెట్టిర్రు. ఇవి కూడా ఒక ఫీటున్నరతో చేస్తాడు. కానీ మెయిన్ దారులలో 2 ఫీట్లతో వెడల్పు చేస్తే వరద వెళ్ళిపోవడానికి అనుకూలంగా ఉంటుంది. కాకపోతే మాకు పసరా టు మేడారం వరకు బస్సు వస్తుంది. కానీ మేము మండలికి పోవడానికి మాత్రం బస్సు సౌకర్యం అనేది లేకుండా ఉన్నది. అది ఇబ్బందికరంగా ఉన్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మేడారం జాతర మా దగ్గర జరుగుతుంటే మాకు చాలా గర్వంగా ఉంది. కానీ ఇక్కడ అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నారు. సేమ్ టైంలో మాకు ఇంత పెద్ద జాతర జరుగుతుంటే మాకు కనీసం బస్సు సౌకర్యం లేదు. కేవలం జాతర సమయంలో బస్సులు వేస్తుంటారు. కానీ మాకు ఒక బస్సు లేకపోవడం మూలంగా మీకు దాదాపు ఒక 40 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. దీంతోపాటు రెండో పంట మాకు మేడారం జాతర సంబంధించిన సమయంలో రెండో పంట వేయకుండా మాకు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. మేము అన్ని త్యాగం చేస్తున్నా కూడా మాకు సరైన రీతిలో నష్టపరిహారం చెల్లించలేదు. సేమ్ టైంలో కూడా అక్కడ జాతర సమయంలో ఉపయోగించిన తినుబండాలతో పాటు మద్యం బాటిల్ కూడా అక్కడ పగలగొట్టడం ద్వారా మీకు చాలా ఇబ్బంది పడుతున్నాం. సేమ్ టైంలో దాన్ని శుభ్రం చేయాల్సిన అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాంతోపాటు పంటకు రావాల్సిన కాలువలు కూడా పూర్తిగా విధ్వంసం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మాకు భక్తులతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేవు. కానీ అధికారులు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ఒకసారి పునరాలోచించి ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో రాము, మెగానన్ టీవీ, వరంగల్.